20వ తేదీ మంగళవారం నాడు గౌరవ పార్వతీపురం మంజం జిల్లా కలెక్టర్ గారు పాలకొండలో ఎండిఓ కార్యాలయంలో గ్రీవెన్సీలు నిర్వహించడం చాలా శుభసూచకం. ఈ ప్రాంత ప్రజానికానికి అన్ని వర్గాలకు సంబంధించి కూడా సమస్యలు ఏమైనా ఉంటే కలెక్టర్ గారి దృష్టిలో పెట్టడానికి ఈ గ్రీవెన్సీలు చాలా ఉపయోగపడుతుంది. ఆ విధంగా నడుపుతున్నందుకు కలెక్టర్ గారికి వారి సిబ్బందికి ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ప్రధానమైన అంశం ఇక్కడ ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంతో పాటు వెలగవాడ గ్రామ నీటి సంఘం అధ్యక్షులు వారి సభ్యులతో పాటు జలాలపురం గ్రామ రైతాంగం కూడా ఇక్కడ రావడం జరిగింది. ప్రధానమైనది ఒకటి, కోటపల్లి బ్యారేజ్ వద్ద ఏదైతే ఏర్పాటు చేసిన కుడి ఎడమ పాత కాలువల దగ్గర షట్టర్స్ ఉన్నాయో గత అనేక సంవత్సరాలుగా షట్టర్స్ పనిచేయడం లేదు. ఈ విషయం పైన అనేక గ్రీవెన్సీల్లో పెట్టాం. మొన్న డిసెంబరు 8వ తేదీన కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా కలెక్టర్ గారికి మరి సంబంధిత శాఖ అధికారులు ఏఈ గారు సమాధానం చెప్పారు. కొద్ది రోజుల్లోనే మేము టెండర్ పిలుస్తాం సార్, ఈ పని పూర్తి చేస్తాము అని చెప్పారు. ఇప్పుడు గతి లేదు 40 రోజులు అవుతూ ఉంది. ఇక రెండో విషయం, ఈరోజు వేసవికాలం రెడీ అయిపోతుంది కనుక ఆరుతడి పంటలతో పాటు మరి జీవాలకి త్రాగునీరు కూడా ఇవ్వాలని చెప్పేసి 2 అంశం పెట్టాం. మరి ఎప్పుడు కూడా నీరు ఇస్తామని చెప్తున్నారు. అది అవతల వాళ్ళకి అందుబాటులో ఉన్న వాళ్ళకి ఇస్తారు తప్ప పాలకొండ ప్రధానికానికి రైతాంగానికి ఎప్పుడు నీరు ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. వ్యవసాయ పంటలు వర్షాధారం వల్ల జరుగుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇక్కడ సంబంధిత శాఖ అధికారులు బాధ్యత తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున రైతాంగం అందరిని కదిలి ఉద్యమం చేయక తప్పదని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ రబీ సీజన్లో ఈ దాహాలు తీర్చడానికి ఆరుతడి పంటలకి పాల్గొని నీరు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. ఇక మూడోది, జంపర్కోట రిజర్వాయర్ 87లో ప్రారంభించారు. 2.5 కోట్లతో 22,100 ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి. ఈరోజు అతి లేదు గతి లేదు. ఉదయ తుఫాను సమయంలో బాగానే కట్టారు కానీ ఆ తుఫాను ఫలితంగా వాటర్ వచ్చి కొట్టిసింది కట్టి ఈరోజు దాని ఎస్టిమేషన్ సుమారు 20 కోట్లు అవుతుంది. దాన్ని కూడా పూర్తి చేస్తే సస్యశ్యామలంగా 2 పంటలు పండుతాయి ఎక్కడట. అదే క్రమంలో ఇప్పుడు ధాన్యం సంబంధించి పాలకొండ మండలంలో ఏవైతే మిల్లులు ఉన్నాయో ఆ మిల్లులకి టార్గెట్ అయిపోయిందని చెప్తున్నారు. వాస్తవానికి బీజాలు అయితే ఈ మిల్లర్స్ అందరూ బీజాలు తీసుంచారు కానీ టార్గెట్స్ అయిపోయిన పేరుతో పాలకొండ మిల్లర్స్కి పాలకొండ రైతాంగం తాలూకు ధాన్యం తోలికే అవకాశం లేకుండా పోతుంది. దీనివల్ల దూరభారంగా రైతులు ధాన్యం తోలితే ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ఎక్కువ అవుతుంది. ఇది గమనించి గౌరవ కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తాం. స్థానిక మిల్లర్స్కి టార్గెట్స్ పెంచి పాలకొండలో ఏదైతే పాలకొండ వేరగట్ట మండలంలో ఉన్న ధాన్యాన్ని సేకరణకు అనుమతి మంజూరు చేయాలని చెప్పేసి వారు దృష్టిలో పెట్టాం. దాన్ని కూడా ఇప్పుడు పరిశీలన చేస్తామని చెప్పారు. ఇక ప్రధానమైనది మన ఈ సిరికొండకు సంబంధించి వెలగవాడ పంచాయతీ పరిధిలో నీటి సంఘం ఉంది. అది మల్లిగడ్డ నీటి సంఘం అధ్యక్షులు ఇక్కడికి వచ్చున్నారు. అలాగనే అది సీతంపేట ఐటీడీ పరిధిలో గ్రామం కూడా సాగునీరు ఇస్తుంది. అటు గిరిజన ఇటు మైదాన ప్రాంత రైతాంగానికి గిరిజన రైతాంగానికి ఇస్తున్నట్లే సుమారు 600 ఎకరాలు సాగునీరు ఇవ్వడానికి కోసం అప్పుడెప్పుడో కట్టడం కొత్త రాతి కట్టు కొంత దెబ్బతిన్నది. దాన్ని బాగు చేసి దానికి మరమ్మతుల కోసం మొన్న డిఏ గారు గణరాజు గారితో పాటు వారి స్టాఫ్ వచ్చి చూశారు. దానికి సంబంధించిన నిధులు మంజూరు చేయడానికి మరి గౌరవ కలెక్టర్ గారు చొరవ తీసుకుంటే కానీ అయ్యే పరిస్థితి లేదు. ఆ రకంగా వారికి విజ్ఞప్తి చేస్తాం. దీని మీద వారు పరిశీలన చేసి అవకాశం ఉన్నంత వరకు చూస్తామని చెప్పారు. అదే క్రమంలో చివరిగా ధాన్యానికి సంబంధించి చూసుకుంటే ఈరోజు ఈ ఎల్లలపురం గ్రామానికి సంబంధించి ఒకసారి నువ్వు మాట్లాడవయ్యా, ఆయన మాట్లాడతాడు. ఈరోజు ధాన్యం పరిస్థితి నేను 2 ట్రాక్టర్ల ధాన్యము శ్రీ వెంకటసాయి రైస్ మిల్లర్ తోలేనండి చిన్నబగ్గ. అక్కడేమో వాళ్ళు 88 కేజీలు అడుగుతున్నారు, లేకపోతే 86 కేజీలకైనా ఇవ్వని అంటున్నారు. కాబట్టి ఏ రకంగా కూడా మాకు అర్థం అవ్వలేదు ఈ సమస్య. అక్కడికి వెళ్ళి వీళ్ళు అంత బాధపడుతున్నా సరే వాళ్ళు దించడం లేదు. అందుకు ఇట్లాంటి సమస్యలు కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారికి జేసీ గారి దృష్టిలో పెట్టాం. మరి ఈ పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.